అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ఫ్లై సుపీరియర్ ఫర్ లెస్ ఉంటుంది కదా, మనకి ఫ్లై సుపీరియర్ వీళ్ళ యొక్క ప్రముఖ సంస్థలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు, అంటే ఆపరేషన్ స్పెషలిస్టు. సో ఇందులో వీళ్ళు మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద అయితే రిలీజ్ చేశారు. ఎవరికైనా ఇంట్లో ఉండి వర్క్ చెయ్యాలి అనే థాట్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేయండి. దీనికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. మంచి శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఈఎస్ఐ పిఎఫ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే వదిలేసండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి ఆపర్చునిటీ. కంపెనీ యొక్క బెనిఫిట్స్ కూడా చాలా మంచిగానే ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీ నుంచి కోరుకున్నది అదొక్కటే, లైక్ చేసి షేర్ చేసి ఆ చిన్న సపోర్ట్ ఇస్తే చాలా మంచిదని నా ఒపీనియన్. సో అది ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క ఫ్లై సుపీరియర్ వెబ్సైట్ ఉంటుంది కదా, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. అయితే ఇందులో వీళ్ళు ఆపరేషన్ స్పెషలిస్ట్ పోస్టులు అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ వరల్డ్ వైడ్ అనేది ఇచ్చారు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే దీన్ని అప్లై చేయొచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మన ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, కాబట్టి వరల్డ్ వైడ్గా వీళ్ళు ఈ జాబ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశాడు, కాబట్టి అప్లై చేయండి. ఇక్కడ జాబ్ టైటిల్ వచ్చేసరికి ఏంటంటే ఏమి ఇచ్చారు, ఆపరేషన్ స్పెషలిస్ట్ అయితే ఇచ్చారు. అలాగే రిమోట్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ మన ఇష్టం, అది చేయొచ్చు. సో అదొకటి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కంపెనీ ఓవర్వ్యూ. సో మనకి ఫ్లై ఫ్లాట్ లుకింగ్ ఆపరేటివ్ డీటెయిల్స్ ఓరియంటెడ్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్స్. అంటే మనకి వీళ్ళ యొక్క వాట్ అబౌట్ కంపెనీ గురించి అయితే ఇచ్చారు, ఒకసారి మీరు చదవండి. ఇంట్రొడక్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ శాలరీస్ అనేది ఇచ్చారు మనకి ఇక్కడ. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే మంత్లీ పర్ మంత్ శాలరీ $3,000 అనేది ఇస్తారంట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి $3,000 అంటే మనకి $100 అంటే మన ఇండియన్ కరెన్సీలో 8,500 8,800. సో మనకి పర్ మంత్ ఒక 28K 30K అంటే లైక్ మనకి ఒక 30K అనేది పర్ మంత్ అనేది వస్తుంది. సో అది వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ మనకి యూజింగ్ మోడర్న్ టూల్స్, ఫాస్ట్ ప్రెసిడ్ రిమోట్ ఎన్విరాన్మెంట్ అయితే ఇచ్చారు. స్ట్రక్చర్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్, ప్రొఫెషనల్ గ్రోత్ అయితే ఇచ్చారు. సో మనకి ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి వర్క్ చేస్తున్నప్పుడు కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎనీ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే ఒక మెంటార్ అనేది మనకు ఉంటారంట. సో మనకి ఒక మెంటారు, ఒక ట్రైనర్స్ అనేది, అంటే మనకి ఒక గైడ్గా అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట మనకి ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే లగ్జరీ ట్రావెల్ ఇండస్ట్రీ, ద ఆపర్చునిటీ వర్క్ విత్ డైనమిక్ టీమ్. ఒక మంచి టీంతో మనం వర్క్ అనేది చేస్తామంట. సో మనకి కెరీర్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా మంచిగా ఉంటాయంట. సో వీళ్ళ యొక్క ఎలా ఉంటుందనేది కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చారు, ఒక వీక్లో 5 days వర్క్ మాత్రమే ఉంటుంది, అంటే సాటర్డే సండే లీవ్స్ అనేది ఉంటాయి. ఒక 5 days వర్క్ అనేది మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ షిఫ్ట్ 9 hours, అంటే 1 hour బ్రేక్ అనేది ఉంటుంది. అంటే పర్ డేలో ఒక 5 days వర్క్ కదా, మనకి 5 days వర్క్ అయితే మనకి మార్నింగ్ 9 to 5 అనేది ఉండొచ్చు. సో ఈ మధ్యలో మనకి 1 hour బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ అలా. సో అలా 5 days వర్క్ అనేది వీళ్ళైతే పెట్టారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అప్లై ఫర్ ద జాబ్ అనేది ఇచ్చారు. సో అప్లై ఫర్ ద జాబ్ దగ్గరికి ఏంటంటే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఫర్ జాబ్ ఉంది కదా, దానిపైన మీ యొక్క ఫుల్ నేమ్, అంటే మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉంటుందో ఆ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. లాస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఫుల్ నేమ్ మీ ఇంటి పేరుతో రాయాలి. అలాగే మీ యొక్క లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క నార్మల్ పేరు, ఫుల్ నేమ్ అంటే ఇంటి పేరుతో రాయాలి, లాస్ట్ నేమ్ అంటే కేవలం మీ పేరే రాయాలి. సో అది అర్థమైంది అనుకుంటా. ఫుల్ నేమ్ అంటే ఇంటి పేరుతో, లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క నార్మల్ పేరు అది. అండ్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చారు కదా,
ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు యూజ్ చేసే ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ మీతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎలా అవుతారు? ఓన్లీ ఈమెయిల్ వయా ఫోన్ ద్వారా మాత్రమే మీతో కాంటాక్ట్ అనేది కమ్యూనికేట్ అనేది అవుతారు. కాబట్టి ఇక్కడ మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడి అండ్ ఆల్సో రెగ్యులర్గా యూజ్ చేసే ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. అది వీళ్ళైతే అదొకటి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే సీవీ అంటే మీ యొక్క రీసెంట్ రెజ్యూమ్ ఉంటుంది కదా, ఆ రెజ్యూమ్ అనేది అటాచ్ అయినా చేయొచ్చు, డ్రాప్ బాక్స్ అయినా చేయొచ్చు, గూగుల్ డ్రైవ్. సో ఎంటర్ మాన్యువల్లీ, ఇది యాజ్ యూ విష్, మీ యొక్క ఒపీనియనే. సో ఇక్కడ సీవీ అంటే మీ దగ్గర ఇంతకుముందు ఫోన్లో మీ రెజ్యూమ్ ఉందనుకోండి, డైరెక్ట్గా అటాచ్ చేసేవచ్చు. లేదు డ్రాప్ బాక్స్ అయినా చేయొచ్చు, గూగుల్ డ్రైవ్లో ఉందనుకోండి అలా అయినా సరే చేయొచ్చు. లేదా మీకు అవంతా ఏం లేదు, నా దగ్గర లేదు, ఎలా చేయాలనుకునే వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు మాన్యువల్లీ ఎంటర్ చేయొచ్చు. అండ్ మీ యొక్క స్ట్రెంగ్స్, ఎబిలిటీస్, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్సెస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక రెజ్యూమ్లా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడే. సో చాలా మంచి ఇక్కడ పెట్టారు కాలమ్స్ అన్నీ కూడా చాలా మంచిగా, కాబట్టి యూస్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ మాన్యువల్లీ ఎంటర్ చేసేవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కవర్ లెటర్స్ అవి ఉన్నా సరే పెట్టచ్చు. అండ్ మీకు ప్లస్ లాంగ్వేజ్ యువర్ హైలీ ప్రొఫెషనల్స్ ఫ్లూయెంట్ ఇన్. సో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, తెలుగు అంటే తెలుగు రిటర్న్ అండ్ స్పీకింగ్ చేస్తారు కాబట్టి తెలుగు ఒకటి పెట్టండి. ఇంగ్లీష్ ఎవరికైనా మంచిగా కమ్యూనికేషన్ అనేది బాగా వచ్చిందనుకోండి, మాట్లాడడం రాయడం అది కూడా రాయండి. ఇంకా తమిళ్ ఇలాంటివి ఏవైనా లాంగ్వేజెస్ వస్తే మాట్లాడడం రావాలి, చదవడం రాయాలి, రాయడం రాయాలి. ఇవన్నీ వస్తే మీకు జెన్యూన్గా ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. సో మీకు ఏ లాంగ్వేజ్ వచ్చిందో ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకా ఏమి ఇచ్చారు, ప్లీజ్ ఇండికేట్, మీరు ఎక్కడ ఇంగ్లీష్ ఏంటనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఇంగ్లీష్ ఉంటాయి కదా కొన్ని, అవి ఫిల్ చేసేసి ఇక్కడ ఉంది కదా సబ్మిట్ అనే బటను, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి సబ్మిట్ అనేది అయిపోతుంది. ఆఫ్టర్ ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి ఫోన్ నెంబర్కి వీళ్ళు కాల్ చేస్తారు. మెయిల్కి మీకు కన్ఫర్మేషన్ అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే కన్ఫర్మేషన్ మెయిల్స్ అనేది వస్తాయి. నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు కామెంట్ చేస్తారు, మేము అప్లై చేసాం సిస్టర్ కానీ మాకు అగైన్ మెయిల్ కానీ ఏం రాలేదని అంటారు. కానీ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకే ఫోన్ కాల్ అనేది వాళ్ళ నుంచి వస్తుంది. అండ్ ఆల్సో మెయిల్ కూడా వస్తుంది, అందరికీ రాదు. సో అది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.